ఉండం కదా. మీరు బెల్లయ్య వీరన్న నుంచి మొదలు పెడితే గద్దర్ కాంచి మొదలు పెడితే నీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తా. నేను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానని పొద్దున బ్రేక్ఫాస్ట్ బిల్స్ అడిగితే నేను తీసుకోనని చెప్పి రిజెక్ట్ చేసి వచ్చాను. ఎందుకంటే అదే లేదనేది అది వేరే విషయం. కానీ నేను కాళేశ్వరం గురించి డిఫెండ్ ఎప్పుడు గవర్నర్ కోట ఎప్పుడు 2015 నాదే శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాడు మన ఆఫీస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి. 1 మంత్ ఆపాడు. ఎందుకు వద్దన్నారు? పట్టించుకోడు కాబట్టి మళ్ళీ తర్వాత కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నారు. అదేంటంటే తనే నన్ను రిక్వెస్ట్ చేశాడు. నాకు కూడా ఏమైందంటే ఆ టైంకి ఫైనాన్షియల్ సమస్యలు కూడా బాగున్నాయి. సాలరీ అన్న వస్తుంది అనేది నాకుండే. రెండోది వాటర్ జీతం కోసం తీసుకున్నారు కార్పొరేషన్. వాస్తవంగా చెప్పాలంటే అందుకే, ఎందుకంటే అప్పుడు నాకు రోజు అప్పులతో నడుస్తున్నది. రెండవది ఏంటంటే ఆయన అడిగినప్పుడు నేను కాదనొద్దు, ఇదివరకే కాదన్నాను. రెండవది ఏంటంటే నీళ్ళు అంటే నాకు ఒక పిచ్చి. నీళ్ళది ఇస్తా అన్నాడు. నేను అడిగిన 41 కార్పొరేషన్ ముందు పెట్టాడు, ఇవేం వద్దు నాకు, మీరు నీళ్ళది ఇస్తే తీసుకుంటా అన్న. టైం తీసుకొని చేశాడు ఆయన. 3 సార్లు నా ముందట లిస్టు పెడితే 3 సార్లు నేను తీసుకోనని చెప్పాను. ఇది లేదు తెలుసా మీకు భరత్? ఈ కార్పొరేషన్ నా కోసం క్రియేట్ చేశాడు. గ్రౌండ్ వాటర్ లింక్ చేశాడు దానికి. యాక్చువల్ కార్పొరేషన్ ఇచ్చిన బాధ్యతలు వేరు, ఆయన ఇచ్చినవి వేరు, అలా రాసినవి వేరు. నాకు రూపాయి బడ్జెట్ రాలేదు, మీకు అది కూడా చెప్తున్నా. మరి మీలాంటి వాళ్ళ మాట వింటే కాళేశ్వరంతో కాలాదిని వచ్చేది కాదు కదా, వచ్చేదినే ఉండేది. కాబట్టి మీరు చెప్పిన కాళేశ్వరం డిజైన్ ఇప్పటికీ వి ప్రకాష్ గారు సమర్థిస్తున్నారు. అది కరెక్ట్. అక్కడ డిజైన్ లోపం లేదు. దాన్ని నేనుగా సమర్థించేది 5 ఇంజనీర్ల రిపోర్ట్ సమర్థించింది. అదే కనుక ఇప్పుడు ప్రకాష్ గారే అన్నదే వాస్తవం అయితే డిజైన్ లో లోపం లేకపోతే కూలింగ్ ఎట్టా అనేది చర్చ వస్తుంది కదా. ఎన్డీఎస్ఏ తీయాలి. కూల్చింది ఎవరు అనేది వస్తుంది కదా. ఎన్డీఎస్ఏ తీయాలి, దాన్ని ఎన్డీఎస్ఏ మీద పెట్టాలి మనం బాధ్యత. ఎన్డీఎస్ఏ అన్ని టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అన్నిటి కూడా కన్క్లూడెడ్ గా కన్సాలిడేటెడ్ చేసిన తర్వాతనే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. అలా రాశారు కదా. ఇంకా లోతుగా అధ్యయనం చేయాలి, దీని కారణాలు ఏందో అన్వేషించాలని రాశారు. కారణాలు ఫైనల్. అందుకనే ఇప్పుడు దాంట్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు అయ్యా మరి ఏమైనా మీకు తెలుసా అని వారిని పిలిచి అడుగుతున్నారు. కాబట్టి అలా ఇరిగేషన్ మంత్రి ఉన్నారు, మీకేమైనా చెప్పిండ్రా? ఎవరు చెప్పారు? మరి ఇల్లేమో ఎవరు చెప్పలేదు అంటున్నారు. ఈ డిజైన్ ఎవరు అంటే నాకేం తెలియదు అంటున్నారు అని చెప్పి పిలుస్తున్నారు. లేకపోతే అక్కడతోనే ఆయన ముందున్న ప్రశ్నలలో ఈ డిజైన్ లోపం ఉందా, ఇవన్నీ కూడా ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. దయాకర్, ఏ రాష్ట్రంలో కాదు ఈ ప్రకాశన, నీకు తెలుసు ఏ రాష్ట్రంలో అయినా ఈ భూప్రపంచం మీద ఒక ప్రాజెక్టు వయబిలిటీ అనేది డైలమాల పడితే ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన ఇంజనీర్ మీద చర్చ వస్తుంది. ఇప్పుడు అట్లా వస్తుందా? ఎందుకు ఆ స్థితి వచ్చింది? ఎవరినైనా ఇప్పుడు కట్టిన దీని మీద విచారణ జరగదు అక్కడ. ఇది ఎందుకు కూలింది అనే దాని మీద విచారణ జరగదు. ఎందుకంటే అది తేల్చాల్సింది ఘోష్ గారు కాదు, ఎన్డీఎస్ఏ. ఆయన ఇప్పటిదాకా వెయిట్ చేసింది ఏంటంటే అదేమన్నా వస్తుంది. రిపోర్ట్ ఏమిచ్చిందో నీకు తెలుసు కదా. తెలిసే. ఇప్పుడు అలా ఏమన్నారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంది, ఎందుకు కూలింది అనేది కదా అప్పటి నుంచి చర్చలో కూడా. అవును, దాని మీద ఏమన్నారంటే ఇంకా నిపుణులను అపాయింట్ చేసి లోతుగా అధ్యయనం చేసి కారణాలు అన్వేషించాలన్నాడు. లేదు, వాళ్ళు సరిపోలేదు. వాళ్ళు ఆ కారణాలు ఏమైనా కేసీఆర్ గారు హరీష్ రావు గారు చెప్తారేమో చూద్దాం. దాని కొరకు కాళేశ్వరం జస్టిస్ పినాకిచంద్ర ఘోష్